విఎస్ న్యూస్ కి స్వాగతం. 2000 క్వింటాలు పత్తి కొనుగోలు పరిమితి ఉండకూడదు రైతుల డిమాండ్. వికారాబాద్లోని అయ్యప్ప కాటన్ మిల్లో రోజు 2000 క్వింటాలు పత్తి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు లారీలో పత్తిని తీసుకువస్తున్నారని, వారి వద్ద పత్తి కొనుగోలు చేసేసరికి 2000 క్వింటాల పరిమితి మించిపోతుందని ఆరోపించారు. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారని, పత్తి కొనుగోలులో పరిమితి ఉండకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. పత్తి కొనుగోలులో 2000 క్వింటాల పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మహావీర్ చౌరస్తాలో రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలిపి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాకపోతే మనం మళ్ళా పెడదాం. బండ్లు 50 బండ్లు ఉన్నాయి. 2000 క్వింటాలు దించుకుంటామన్నారు. ఈ ఫర్టిలైజర్ షాపులు పెద్ద బండ్లు నింపుకొచ్చి అలే లోపల కాలే లోపల 2000 క్వింటాలు అయిపోతున్నాయి. ఈ రైతుల చిన్న బండ్లు అన్ని బయట ఉంటున్నాయి. సీరియల్ వచ్చే లోపల 2000 క్వింటాలు అయిపోయినాయి. గేట్లు మూసేస్తారు. మిల్లి మేము ఏడా బతకాలి, ఎవరికి అమ్ముకోవాలి పత్తి? మాకు పరిష్కారం కావాలి. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? మాకు ధర్నా చేయాలి, కలెక్టర్ రావాలి, పరిష్కారం చెప్పాలి. 3 రోజులు మిల్లు బంద్ పెడతారు, ఒకరోజు చాలు చేస్తారు. 2000 క్వింటాలు అంటే రైతు ఏడు అమ్ముకోవాలి, ఏం చేయాలి? రైతు ఇది పరిష్కారం. పండించిన పంటలు ఏం చేయాలి? మరి అట్లా కలెక్టర్ చెప్పిందా? సీసీఐ అయితే ఏమని మనం ప్రైవేట్ కానీ అమ్ముకుంటాం. సీసీఐ పెట్టి మరి నువ్వు 2000 క్వింటాలు అంటే ఎవరికి అమ్ముకోవాలి? 4 బండ్లు పెద్ద బండ్లు 2000 క్వింటాలు అవుతాయి. మరి చిన్న బండ్లు రైతులు ఎవరికి అమ్ముకోవాలి చెప్పండి. చెప్పు, ఏమైంది? ఎవరికి అమ్ముకున్నారు సార్? ఇదే పరిస్థితి. పెద్ద బండ్లు కాలేనాక చిన్న బండ్లు 3 రోజులు ఉన్నాయి సార్. అవి ఎప్పుడు కాలేతాయి? అవి ఎప్పుడు కాలు కావాలి? ఎప్పుడు 3 రోజులు బండి వేసించారు. మేము తిండి ఏం చెప్పేది సార్. బండ్లు సీరియల్ లేకుండా 2000 ఇచ్చి అది ఫస్ట్ సీరియల్ రాసి లోపల తీసుకొని మ్యాచర్ చేయకుండా ఏం చేయకుండా కాల్ చేస్తున్నారు. నీళ్లు కొట్టినా అన్ని కొట్టినా అట్నే కాల్ చేస్తారు. 2000 సీట్ల పక్కకు తీసుకొని పెడుతున్నారు. లోపల కాల్ అయితేనే బండి బయటకు వస్తున్నాం. మా చిన్న బండ్లు మ్యాచర్ మీద ఎక్కువ వస్తుంది, కోవిడ్ ఉన్నది, అది ఉన్నదని బండ్లను ఆపేస్తున్నాం. ఎవరిస్తారు లంచం? ఎవరికి ఇస్తారు వాళ్ళు? పక్కకు వాళ్ళ మిల్లులకు అలా ఒకటి ఉంటారు, పక్కకు తీసుకుంటారు, చక్కగా తీసుకొని లోపల ఇచ్చుకుంటున్నారు. మా రైతు బయట పెట్టుకుంటున్నారు. నీళ్ళు లేవు తానీకే, ఏం తిండి లేదు, ఏం లేదు. 3-4 రోజులు బండి కిరాయి 3000, రోజు వెయిటింగ్ ఛార్జ్ 2000. మేము బండి చేయం లాభము, మేము బతికేం చేయాలి? ఇదేంది మాది పరిష్కారం? రోజు ఇది ఉందా మా బాధ? ఇది చెప్పుకోలేని బాధ. చేనుకాడ వండించిన అంత తిప్పలా, ఇటు అమ్ముకున్నారు అంత తిప్పలైతుంది. ఈ దుకాణం వాళ్ళదే కొంటున్నారు, పర్లేదు వాళ్ళదే కొంటున్నారు. మా దుకాణం మా రైతులు కొంటలేదు. వాళ్ళు కమిషన్ ఇస్తారు దుకాణం వాళ్ళు, వాళ్ళదే కొంటున్నారు. బండలే పెద్ద పెద్ద బండ్లు తీసుకెళ్ళిపోతాయా, ఇవి మందులు ఉద్ధరిస్తారు కదా వాళ్ళు, వాళ్ళే మార్గం తీసుకుంటున్నారు. వాళ్ళు లంచాలు ఇస్తారు. ఒక డిసెం 2000 ఇస్తారు, బండికి 2000 ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఇది మందుల చేపలు ఈ రైతులది పోతే తీసుకుంటలేరు.